సో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ట్విట్టర్‌లో ఈ పోస్ట్ పెట్టారో ఫ్యాన్స్ అందరిలో ఒకటే ఎక్సైట్‌మెంట్. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే పడవ మీద ఒక సింహంలాగా, ఒక టైగర్‌లా, ఒక గర్జించేటువంటి టైగర్‌లా కనిపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పిక్చర్‌లో. సో గతంలో మనం చూసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ లుక్‌లో ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఉండింది. ఈ ఈ యొక్క లుక్‌లో ఇంకొక డ్రెస్సింగ్ సెన్స్ ఉండింది. అంటే డబుల్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆ డబుల్ రోల్స్ తండ్రి, కొడుకు క్యారెక్టరా? అన్నాదమ్ముల క్యారెక్టరా? లేకపోతే ఒక రోల్‌కి ఇంకొక రోల్‌కి సంబంధం ఉండదా? అనేటువంటి ఎక్సైట్‌మెంట్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి 8న రాబోయేటువంటి గ్లిమ్స్‌లో తారక్ గారు కనిపించేటువంటి నిడివి ఎంతసేపు ఉంటుంది, ఆయన చెప్పేటువంటి డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి, అనిరుద్ధ్ గారు ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు. అనిరుద్ధ్ గారే చెప్పారు, తారక్ మరియు కొరటాల శివ ఇద్దరు కలిసి ఫైర్ లాంటి అవుట్పుట్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా తానే ఎగ్జైట్ అవుతున్నానని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టారు. సో ఈ లుక్ తో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆ గ్లిమ్స్ మీద ఉన్నటువంటి హైప్ అనేది ఇంకా పెంచేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఖచ్చితంగా కొరటాల శివ గారు ఆచార్య తర్వాత వస్తున్నారు కాబట్టి పాన్ ఇండియా వైడ్ గా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి గ్లోబల్ వైడ్ ఇమేజ్ వచ్చింది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కి ఏం కావాలో అదే ఇస్తారు కొరటాల శివ గారు. సో ఖచ్చితంగా 8న రిలీజ్ అయిపోయేటువంటి గ్లిమ్స్ లో తారక్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ దగ్గర నుంచి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు కొరటాల శివ టేకింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అందరిని ఆకట్టుకొని ఉన్నాయి. సో ఖచ్చితంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టేటువంటి అంశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా 8న రిలీజ్ అయ్యేటువంటి గ్లిమ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి అనిరుద్ధ్ గారి ఎక్సైట్మెంట్ ఏదైతే ట్వీట్ లో కనిపించిందో, తారక్ గారు పెట్టినటువంటి ఈ పోస్ట్ లో ఆ పిక్చర్ లో ఏ విధంగా కనిపించిందో, రేపు రిలీజ్ అయిపోయేటువంటి గ్లిమ్స్ లో అది కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఖచ్చితంగా దేవర పార్ట్ 1 తాలూకు హైప్ అనేది ఇండియా వైడ్ గా పెరిగిపోతుంది. మరి ఆ గ్లిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు 5 లాంగ్వేజెస్ లో ఖచ్చితంగా డబ్బింగ్ చెప్పాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అప్పుడు కూడా 5 లాంగ్వేజెస్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్పారు. మరి 8వ తారీఖున రిలీజ్ అయిపోయిన గ్లిమ్స్ లో తారక్ గారు చెప్పేటువంటి ఆ డైలాగ్స్ తో 5 లాంగ్వేజెస్ లో ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ వాచ్.